10 ఎకరాలు ఉన్నవాడు కూడా వైట్ రేషన్ కార్డు పెట్టుకోవడానికి దానికోసం ట్రై చేయడానికి ఎలాగూ సిగ్గుపడ్డు. సరే వీళ్ళు పల్లెటూరు వాళ్ళు అనుకుందాం, బాగా డబ్బున్న వాళ్ళు. మీ చుట్టూ చూడండి, సంవత్సరానికి 50-60 లక్షల ప్యాకేజ్ తెచ్చుకున్నవాడు కూడా నేను ఉన్నవాడిని అని చెప్పుకోవడానికి ఇష్టపడ్డండి. భారతదేశ జనాభాలో వీళ్ళ పర్సెంట్ 1%, టాప్లో ఉన్నారు. అయినా కానీ నేను మధ్య తరగతి వాడిని అని చెప్పుకుంటాడండి. నెలకి 1,00,000 ప్యాకేజ్ తెచ్చుకునేవాడిని చూడండి, వాడు కూడా అవకాశం ఉంటే వైట్ కార్డు తెచ్చుకోవడానికే ట్రై చేస్తాడు. నేను కూడా పేదవాడి కిందే లెక్క అని చెప్తాడు తప్పించి, నేను ఉన్నవాడిని కలిగిన వాడిని అని చెప్పుకోవడానికి అసలు ఇష్టపడరండి. అరే బాబు, మీరు ఎలాగూ ట్యాక్సులు కడుతున్నారు, మంచి ట్యాక్సులు కడుతున్నారు, మీరు కట్టే ట్యాక్సుల మీదే ఈ ప్రభుత్వాలు ప్రజలు రన్ అవుతున్నారు, దానికి మీకు సలాం అని చెప్తున్నాం కదా. ధైర్యంగా దర్జాగా ఉన్నవాడు ఉంది అని చెప్పుకోండి. లేనివాడికి ఎలాగో పాపం ఆ సమస్య ఉంది, మీకేమయ్యింది. ఇక ట్యాక్స్ కట్టని వాళ్ళ గురించి